బీహార్ చప్రా జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 11 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆహారం విషపూరితం కావడంతో చిన్నారులు మరణించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. బీహార్ చప్రా జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 11 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆహారం విషపూరితం కావడంతో చిన్నారులు మరణించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.